అంజయ్య నగర్లో కూలిన బిల్డింగ్కు సంబంధించి శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. బిల్డింగ్ కోరడంతో పక్క అపార్ట్మెంట్కు భారీ డ్యామేజ్ జరిగింది. లక్షల ఖర్చు పెట్టి ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నారు అపార్ట్మెంట్ వాసులు. చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 25 కుటుంబాలను అక్కడి నుంచి తరలించారు. అయితే ఎవరో చేసిన తప్పుకు తామెందుకు నష్టపోవాలంటూ ఆవేదన చెందుతున్నారు స్థానిక అపార్ట్మెంట్ వాసులు. తమకు జరిగిన నష్టానికి పరిహారం ఎవరిస్తారని ప్రశ్నిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. నూర్, ఏమిటి సిచ్యువేషన్? ప్రస్తుతానికి పక్కనున్న బిల్డింగ్ని సైతం కూల్చేయాలి అని హైడ్రా డెసిషన్ తీసుకుంది కదా, ఏం జరుగుతోంది ఇప్పుడు అక్కడ? నిన్న కూలిపోయిన ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ని పూర్తిగా ఇప్పుడు నీలమట్టం చేశారు. మరి కాసేపటి ఇక్కడ ఉన్న శిథిలాలను కూడా అధికారులు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు దృశ్యాల్లో రైట్ సైడ్లో ఏదైతే ఉందో ఈ ప్లేస్తోనే నిన్న G+7 అయితే 50 అడుగుల పైన కట్టిన ఈ భవనం అయితే ఒక్కసారిగా కుప్పకొలింది. దాని తర్వాత ఈ ఏదైతే C బ్లాక్ ఉందో ఈ C బ్లాక్లో ఉన్న 5 ఫ్లోర్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఆల్మోస్ట్ ఆ ఇండల్లో ఉన్న వాళ్ళందరినీ నైట్లే ఖాళీ చేయించారు. ఇప్పుడు ఎక్కువగా ఈ బిల్డింగ్ ఆపోజిట్లో ఏదైతే G+7 బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగు పూర్తిగా డ్యామేజ్ అయింది. అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఉన్న ఈ బిల్డింగ్లో ఉన్న ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కిరాయికి ఉంటున్నారు, వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా కొద్దిసేపు క్రితమే అధికారులు పూర్తిగా వాళ్ళని ఖాళీ చేయించారు. సడన్లీగా ఖాళీ చేయించడం వల్ల వాళ్ళు కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. ఇది మొత్తం బిల్డింగ్ ఖాళీ అయిన తర్వాత ఆల్రెడీ కూల్చివేయడానికి అతిపెద్ద ఇటాచి ఏదైందో అది ఆల్రెడీ పక్క జిల్లాలో ఉంది. దానికి ఆల్రెడీ ఇక్కడ తీసుకొస్తున్నామనేసి కూడా అధికారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు దృశ్యాల్లో. ఆ ఐటీ ఎంప్లాయీస్కి ఏదైతే సామాగ్రి ఉందో అది పూర్తిగా ఇక్కడ నుంచి మీరు తీసుకుని వెళ్ళిపోవాలనేసి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆ బిల్డింగ్ లోపల వెళ్ళడానికి కూడా అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో బిల్డింగ్ ఉంది కాబట్టి ఏకంగా తాళ్ల ద్వారా మెట్ల ద్వారా ఆ సామాగ్రి మొత్తం ఒక్కొక్కటిగా దింపుతున్నారు. ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ ల్యాప్టాప్స్ వాళ్ళ కంప్యూటర్స్ మొత్తం ఇక్కడ పూర్తిగా ఇక్కడ అధికారులు తీసిపెట్టేశారు. ఎవరు సామాన్లు ఉన్న వాళ్ళందరూ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలంటున్నారు. ఈ మొత్తం సామాగ్రి ఖాళీ చేసిన తర్వాత ఈ భవనం పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత బహుశా మరో 2 గంటల్లో ఈ భవనం కూల్చివేతలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఒక పక్క ఏదైతే శిథిలాలు ఉన్నాయో అవి కూడా తొలగించారు. ఇటాచి లోపలికి వెళ్ళడానికి అన్ని మార్గాలు క్లియర్ చేశారు కాబట్టి కూల్చివేయడమే ఆలస్యం. కూల్చివేతలు కూడా ఇంకా ప్రారంభం కాబోతున్నాయి. ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ సామాగ్రి కూడా తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పూర్తిగా ఈ భవనాన్ని కూల్చివేస్తాం. స్టెప్ బై స్టెప్ అంటే ఏదైతే అధికారులు గుర్తించారో ఆ భవనాలు పూర్తిగా ఈ రోజు నైట్ టైం నీటమట్టం చేస్తామని కూడా అధికారులు అయితే చెప్పుస్తున్న పరిస్థితి. రైట్ నోర్.